దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఇదేమో పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రాలు. సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన నాకు అందించి నీ వాక్యము చేత నింపి నీ ఆలోచన చేత బలపరిచి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచున్నందుకు వందనాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ప్రభా మీ ఆదరణ దయచేసావు. నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరిచి నీ క్రియల చేత మమ్మల్ని బలపరిచిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును బట్టి మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అనే మాటలు మనం గమనించినప్పుడు దేవుడు తన భావమును, తన వాక్యమును ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ వాక్య గ్రంథంలో మనం గమనించినప్పుడు అనేక విషయాలు దేవుని వాక్యములో మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ ఏ వాక్య గ్రంథములో మనకు మాట్లాడు వినబడుతుందో అట్టి మాటలు మనం ఒకసారి ఆలోచించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. దాని నిమిత్తము మాట్లాడుచుండగా దేవుడు మనకు అందించిన మాటలని ధ్యానం చేసినప్పుడు, ఒక్కడు ఆకలగును మరి ఒకడు మత్తుడగును, ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నప్పుడు మీకు ఇల్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏము చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అనేక రకాలుగా మనకు కనబడుతుంది, అనేక రకాలుగా వినబడుతుంది, అనేక రకాలుగా కనబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏ రకంగా మాట్లాడుచున్నాడు, ఏ రకమైన క్రియలు మనకు అందిస్తున్నాడు, ఏ రకమైన ఆలోచనతో మనల్ని బలపరుస్తున్నాడనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములో ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునని వాక్యము ద్వారా అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నప్పటికీ అట్టి విషయాల్లో అనేక రీతిలుగా మనము గమనించేవారిగా ఉన్నాం. కనుక ఈ ఉదయకాలంలో అనేకమైన తలంపులతో మనం మాట్లాడాం, నడిచాం, జీవించాం, తలంచాం, అనేక రకాలుగా మనం ఆలోచన కలిగి ఉన్నాం. కనుక దేవుడు ఏ రకంగా నిన్ను నడిపించాడు ఈ దినం, ఏ రకంగా నిన్ను మాట్లాడించాడు ఈ దినం, ఏ రకంగా దేవుడు నిన్ను నడిపించాడు, మాట్లాడించాడు, ఆలోచింపు చేశాడు, తలంపు చేశాడు, ఈ విషయాలు మనం చాలా జాగ్రత్త కలిగి వినాలి. వాక్యము ఈ లోకాన్ని నుండి రక్షించుటకు దేవుడు నీకు ఇచ్చిన వాక్యం. వాక్యము ఈ లోక పాపము నుండి విముక్తి చేయటకు దేవుడి నీ వాక్యాన్ని అందించాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే చెడేంటో, మంచి ఏంటో, విలువేంటో, విలువ లేనిదేంటో మనం తెలుసుకుంటకు చాలా క్లియర్గా పౌలు గారి గ్రంథములో అనేక 66 పుస్తకాల్లో మనకు కనబడుతుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే భావం మనకు కలిగినప్పుడు దాని ఆలోచన అంతే రీతిగా మనకు ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగాను, బలమైన శక్తిమంతులుగాను మనం ఉంటాం. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మాట్లాడుచున్న మాటలను చదువుతున్నప్పుడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిరి. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకము చేసుకొనుడని. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఆయన యొక్క ఆత్మను, ఆయన ఆలోచనను, ఆయన రక్తము, ఆయన సర్వము మనలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకోమనే రీతిలో ఈ మాటలు కనపడుతున్నాయి. అవునండి, ప్రతి నెల ప్రభు రాత్రి అంటే సంస్కార విందులో పాలు పంచుకుంటాం. ప్రతి నెలలో మొదటి వారం, రెండో వారం, మూడో వారం సంఘాల అనుకూలను బట్టి ఇస్తూ ఉంటారు. అందుబట్టి మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, ఇక్కడ దేవుడు తన క్రియలను ఏ రకంగా నీకు నాకు అందించబోతున్నాడు. అసలు ఎందుకు యేసు ప్రభు ఆయన రక్తము గురించి, శరీరం గురించి మాట్లాడుతున్నాడు? ఇది మనుషులకి ఎలాగ ఉపయోగపడుతుంది, ఏ రకంగా అర్థమవుతుంది, వారిని ఏ రకంగా పరలోక రాజ్యానికి చేరుస్తుంది అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. అయితే ఇక్కడ విషయాలు మనం గమనించాలి. దేవుడు తన ఆలోచనను బట్టి, తన క్రియలను బట్టి, తన తలంపును బట్టి మనకు అందించున్న ఆలోచన బలమైనది, దృఢమైనది, గొప్పదని మనం గ్రహించాలి. కనుక ఈ సాయంకాల సమయంలో అయితే ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లాను జ్ఞాపముకు చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రెట్టును తిని ఈ పాత్రలది తాగినప్పుడల్లా ప్రభువుకు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదము. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ రొట్టెని, ఈ ద్రాక్షారసమును మీరు తాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క నామమును ప్రచురము చేస్తారు అన్నాడు. అంటే దేవుని యొక్క నామమును గణపరిచే రీతిలో, క్రీస్తు యొక్క నామమును కొనియాడే రీతిలో, క్రీస్తు యొక్క నామమును ఆదరించే ఆత్మ తలంపులు అనేకమైన రీతిలుగా దేవుడు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులుగా పుట్టి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఒత్తిళ్ళు, అనేకమైన ఆలోచనలు, అనేకమైన క్రియలు మనం కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఏ రకంగా నిన్ను బలపరిచాడు, ఏ రకంగా ఆదరించాడు, ఏ రకంగా దీవించాడు, ఏ రకంగా నేను బలపరుస్తున్నాడనే విషయం మాత్రం మర్చిపోకూడదండి. ఇలా క్రైస్తవులుగా పుట్టిన వారికే కాదండి, క్రైస్తవులుగా కానివారు, క్రైస్తవులుగా మారుతున్న వారు, ప్రభు కొరకు అంటే క్రైస్తవ యొక్క మతము కాదండి, ప్రభువును రక్షకుడని అంగీకరించుచున్నవారు, ప్రభు కొరకు అనేక రీతిలుగా ఎదురు చూచుచున్నవారు, అనేక రకములుగా మాట్లాడుచున్నవారు, అనేక రీతిలుగా ప్రవర్తించుచున్న ప్రతి వారు కూడా దేవుని ఎడల విశ్వాసమును, నమ్మకమును బలపరచుకుంటకు ఈరోజు నేను మాట్లాడుచున్న మీరు కానీ, నేను కానీ, మనమందరము కూడా దేనిని బలపరచుకుంటకు ప్రభు దగ్గరకు వచ్చండి, మన క్రియలు, మన తలంపులను సరిచేసుకుని, ఆత్మను బలపరుచుకుని పరలోక రాజ్యము చేరు. ఈ లోకములు ఏమున్నా కానీ అవి వ్యర్థమే. అయితే ఎటువంటిది వ్యర్థముగా మనం బ్రతుకుతున్నాం, ఎటువంటిది వ్యర్థమైన జీవితాలకి మనం లోబడుతున్నాం, ఎటువంటి వ్యర్థమైన కార్యాలకు మనం గురైపోయాం అనే ఆలోచనలోకి మనం వచ్చినప్పుడు దేవుడు ఏ రకంగా నేను బలపరుస్తాడు, ఏ రకంగా ఆలోచిస్తాడు, ఏ రకమైన క్రియల ద్వారా నీకు నాకు అందిస్తాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే సర్వోన్నతుడు స్థలములలో ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం భూమి మీద కలుగును అనే మాటను మనం ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నాం. ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మసలాలి, అనేకులకు సాక్షులుగా నిలవాలని, ఉండాలని ఆశపడటం తప్పు కాదండి. దేవుని ఎడల అటు క్రియలు మనం కలిగి ఉండాలి, దేవుని ఎడల అటు ఆలోచన మనం కలిగి ఉండాలి, దేవుని ఎడల అటు తలంపులు మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ ఆలోచనను బలపరుస్తాడు, నీ తలంపులను, నీ క్రియలను కూడా ఆయన దృఢపరుస్తాడని విషయం మనం ఖచ్చితంగా గమనించగలిగి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి ఆయన, కాబట్టి ఎవడు అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అంటే యేసు ప్రభు యొక్క రక్తమును శరీరమును తీసుకున్నప్పుడు ఒక విలువైన విధానము కలుగును. అంటే ఆయన శరీరము ఆయన రక్తము నువ్వు తీసుకున్నప్పుడు నిన్ను పరలోక రాజ్యం చేర్చటకే అది గుర్తుగా కనబడుతుంది. ఎలా లోకంలో మనం పలానా వారమని, పలానా ఊరు వారమని, పలానా గ్రామం వారమని, పలానా జిల్లా వారమని, పలానా రాష్ట్రం వారమని అని ఎలా కనబడ్డాకు మనకు కొన్ని గుర్తింపులు ఉన్నాయి లోకంలో. ఆధార్ కార్డు, ఫ్యాన్ కార్డు, ఓటర్ కార్డు ఇవి ఉన్నాయి. ఇవి దీనివల్ల పలానా జిల్లా వాడు, పలానా రాష్ట్రం వాడు, పలానా ఏరియా వాడు, పలానా ఇంటి వాడు అని మనకు గుర్తింపులు. కానీ మనము క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉండటానికి గుర్తింపు ఏంటి? ఏం గుర్తింపు కావాలి మనకి? కొన్ని గుర్తింపులు కావాలి. ప్రభువే చెప్తున్నారు. ఏంటా గుర్తింపులు? ఆత్మ సంబంధమైన గుర్తింపులు నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన క్రియలు నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావా? అలా జీవిస్తే సరిపోదు. క్రీస్తు రక్తమును, క్రీస్తు యొక్క శరీరమును నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు పరలోక వారసుడు. ఎస్, నువ్వు భూలోకములో ఎంతగా జీవించినా తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉండొచ్చు. మనం తెలుసో తెలియకో పొరపాట్లు ఖచ్చితంగా చేశాం. కానీ ఇప్పుడు అంటున్నాడు ప్రభు ఏమంటే, ఆ పొరపాట్లు నా రక్తముతో, నీ తప్పులు నా రక్తముతో, నీ ఆలోచన క్రియలన్నీ కడిగేస్తాను. ఎందుకంటే నిన్ను నా బిడ్డగా నేను ఎంచుకున్నాను అని అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పు చేయని వారు ఎవరున్నారండి? అందరూ ఏదో తప్పు చేస్తూనే ఉన్నాం. తప్పు చేయని వాడు ఒకడు లేడు, అందరూ పాపులని ప్రభు యొక్క వాక్యమే చెప్తుంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము నీ యొక్క పాపములను, నీ యొక్క శాపములను, నీ వ్యాధులను, నీ ఇబ్బందులను, నీ కలిగిన సమస్తమును ఏం చేస్తాడైనా తొలగించేస్తున్నాడు ప్రియులారా. కనుక మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుషుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధికి కలుగుటకే త్రిను తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? మనం తీసుకునే రొట్టె రక్తము, ఆయన ద్రాక్షారసము విశ్వాసంతో తీసుకోండి, విలువగా తీసుకోండి, విధేయతతో తీసుకోండి, వినయంతో తీసుకోండి, భక్తితో తీసుకోండి, భయముతో తీసుకోండి, ఆసక్తితో తీసుకోండి, ఆత్మ పలంపులతో తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంట? నీకు బలం ఇస్తుందంట. వ్యాధితో ఉన్నవా? తొలగించబడుతుంది. బాధలో ఉన్నవా? తొలగించబడుతుంది. కుటుంబ వ్యాధుల్లో ఉన్నవా? అన్నీ పటాపంచలు. ఎందుకంటే విశ్వాసంతో ఉన్నావు. నీ గుండు బరువై ఉందా? తేలిక పడుతుందని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని కృప చేత, దేవుని ఆలోచన చేత, దేవుని తలంపుల చేత మరి అన్ని వేళలా గ్రహించుచు ప్రార్థించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చులాగన గమనించేవారుగా తీసుకోవాలి. అట్టి భక్తి కలిగి మనం ఈ లోకంలో ఉన్నామంటే అది దేవుని కృప. ఇవాళ ఇంకా మనం సజీవులుగా ఉన్నవాటి చూడండి ప్రియులరా, మరలా కాశ్మీర్లో మరలా కొండలు విరిగిపడి చాలామంది చనిపోయారని వింటున్నాం ప్రియులరా. మనకైతే వర్షాలు లేవని కాశ్మీర్ సైడు చాలా కుండపోత వర్షం, బొంబాయి అంతా సగం మునిగిపోయింది. ఎందుకు చెప్తానంటే, కొందరు గ్రహించిన వారికి దేవుడు గ్రహింపు కలిగి చేస్తాడు. ఊరికనే విడిచిపెట్టాడు వారిని, పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇవాళ నువ్వు జీవించావేమో, నీకు తెలియపరిచి నువ్వెందుకు ఎలా జీవిస్తున్నావో, ఏమి కోల్పోతున్నావో అది ప్రభు చూపిస్తాడని, ఖచ్చితంగా చూపిస్తాడని ప్రభు వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎక్కువ మందిని ఎదురించుచున్నారు, అయితే మనలను మనం విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు
మనకు శిక్షా విధి కలుగుకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకనికొనకు ఒకడు కనిపెట్టుకుని ఉండుడి. మీరు కూడి వచ్చు శిక్షా విధికి మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండాన్నట్లు. అంటే మనం అనాలోచనతో ఉన్నామా, సాతాను శోధంతో ఉన్నామా, లేదా శరీర సంబంధమైన కోరికలతో ఒకవేళ దేవుని యొక్క బల్లలో పాలు పంచుకుంటున్నావేమో. నన్ను ఎవరు చూడలేదు, పాలు తాగినట్టుగా నాకు ఎవరు చూడలేదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చూస్తున్నాడే. ప్రభు చూసుండొచ్చు కదా, ప్రభు గమనించుండొచ్చు కదా, ప్రభు నీ ఆలోచన నీ తలంపులను గ్రహించుండొచ్చు కదా. అటు విషయాలు నువ్వు గమనించున్నావా? గమనిస్తే ఏ రకంగా గమనించావు? అది మనం గమనించినప్పుడు, ఎవడైనను ఆకలిగొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను కమపరచుదును. ప్రభు వచ్చినప్పుడంట మీరు తన ఇంటి అంటే తను ఎక్కడైతే బాప్తీసం పొందో అక్కడే బాప్తీసం రొట్టె ఆహారము తినాలి. ఆయన శరీరం మన రక్తమును తీసుకోవాలి. రొట్టి ద్రాక్షారసం అక్కడే తీసుకోవాలి. మనం ఎక్కడెక్కడో తీసుకుంటాం. పాస్టర్ గారు ఏమన్నా కోపం పడిపోతాం, ఇంకొక చోటకి వెళ్తాం. అది కాదు. పాస్టర్ గారితో నీది అన్నాడు, నువ్వు దేవునితో కాదు కదా విరోధం. సేవకుడితో విరోధం అయితే ఏంది? సేవకుడితో కదా మాటలు. సేవకుడు సొంత మాటలు కాదు కదా నువ్వు చెప్పేది. ప్రభు మాటలే నీకు ప్రకటిస్తున్నాడు కదా. ప్రభు మాటలు విను. అక్కడ ప్రభు శరీరము రక్తము నీకు ఇచ్చుచున్నాడు. తన సంబంధమైన శరీరము రక్తము తాగుతూ నువ్వు బాధపడాలి. తన మాటలైతే నువ్వు నొచ్చుకోవాలి. కానీ కాదు కదా ప్రభు మాటలు, పరలోక మాటలు, నిన్ను పరలోకం చేర్చే మాటలు. అది దుర్మార్గుడైన దుష్టుడైనా చెప్పే మాటలు ఎవరి? దేవునివి. కాబట్టి ఇది మన శిరస వహించుచు అవి అంగీకరించే వారిగా ఉండాలని లేఖనము చెప్తుంది. గనుక మనం ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించేవారుగా ఉండగల కృపను ఆ దేవదేవుడు ఈ సమయంలో మనందరికి ఇచ్చి, మన ఆలోచన మన క్రియలు అన్ని వేళలా ఆయన అంగీకరించి అటు నెరవేర్పును దయచేసి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా రాజా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన మాకు దయచేయండి. నీ ఆత్మ నడిపింపు మాకు సమకూర్చండి. నీ సన్నిధి కాపుదలతో నింపండి. నీ వాక్యముతో కట్టమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడి స్థలములలో ఆయనకి ఇష్టలేని వారికి భూమి మీద సమాధానము కలుగునని నీ లేఖనము ద్వారా మాకు అందించండి. నీ సన్నిధి మాకు దయచేయండి. నీ వాక్యముతో కట్టండి, నింపండి, బలపరచండి, నడిపించమని ఈ సాయంకాల సమయం ఎందరైతే మాటలు వింటున్నారు వారందరికీ నీ సన్నిధి కాపుదల దయచేయండి. నీ వాక్యమును దయచేయండి. నీ ఆలోచన కలగజేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని వినిచున్న వారందరికీ నీ సన్నిధి దయచేయండి. విశ్వాసమైన భక్తితో, భయముతో, ఆలోచనతో బంధించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనుదులను మాకు దయచేయము, మా ప్రార్థన చేసిమని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, శోధనకి అక్కీని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమా నిరంతరము నా తండ్రి. ఆమేన్. ఏశ్రత్మేజయం అపాధికులం, ప్రవేశరత్మేజయం అపాధికులం, సంపూర్ణ విజయం, అపాధిక అంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.